పాండు మహారాజు ధర్మపరుడు, మహావీరుడు. కాని ఆయనకు ఒక శాపం కారణంగా సంతానం కలగలేదు. అప్పుడు కుంతీదేవి తనకు వచ్చిన దైవవరాన్ని స్మరించింది. తపస్సులో నిమగ్నమైన కుంతీ ముందు ఆకాశం ప్రకాశించింది. దివ్య కాంతుల మధ్య ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తికి ఫలితం లభించింది కుంతీ, నీకు నా పుత్రుని వరంగా ఇస్తున్నాను అని ఆశీర్వదించాడు. అలా జన్మించాడు ఇంద్రుని పుత్రుడు, దేవపుత్రుడు అర్జునుడు. ఆ చిన్న అర్జునుడు చిన్నప్పటినుంచే అపారమైన ఏకాగ్రత, ధైర్యం చూపించాడు. విల్లును పట్టిన క్షణం నుంచే అతన్లో ఉన్న దివ్యశక్తి ప్రతిబింబించింది. హస్తినాపుర గురుకులంలో ద్రోణాచార్యుని వద్ద శిక్షణ ప్రారంభమైంది. పాండవులు, కౌరవులు అందరూ విద్యలో ముందుకు సాగుతుంటే అర్జునుడు మాత్రం ప్రతిరోజు గురువర్యుని ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు. ఒకరోజు ద్రోణుడు పరీక్ష పెట్టాడు. చెట్టు మీద కట్టిన పక్షిబొమ్మను బాణంతో గాయపరచమని ప్రతి శిష్యుణ్ణి అడిగాడు. నీకు ఏమి కనిపిస్తోంది? ఎవరో అన్నారు, పక్షి, చెట్టు, ఆకాశం. కాని అర్జునుడు మాత్రం కళ్ళు మూసి ఏకాగ్రంగా అన్నాడు, గురువర్యా, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది. అప్పుడు ద్రోణాచార్యుడు చిరునవ్వుతో అన్నాడు, అర్జునా, నీవే నా శిష్యులలో శ్రేష్ఠుడు. నీ లక్ష్యం స్పష్టమై ఉంది. బాణం ఎగిరింది. పక్షి కన్ను మధ్యకు దూసుకెళ్లి లక్ష్యాన్ని తాకింది. ఇలా అర్జునుడు ద్రోణాచార్యుని వద్ద శిక్షణలో అగ్రగామి అయ్యాడు. కాని ఇది కేవలం ఆరంభం మాత్రమే. తరువాత అర్జునుడు ఎలాంటి అద్భుతమైన సాహసాలు చేశాడో చూద్దాం వచ్చే భాగంలో. ఇలా శిక్షణలో అగ్రగామి అయిన అర్జునుడు తరువాత ఎలాంటి అద్భుతమైన సాహసాలు చేశాడో చూద్దాం వచ్చే భాగంలో. ఎపిసోడ్ 2 అర్జునుడు మరియు ద్రౌపది స్వయంవరం. కమింగ్ సూన్.